ఆకాశానికి చిల్లు పడిందా, వరుణుడు పగబట్టాడా అనే స్థాయిలో విజయవాడను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. చినుకులుగా మొదలై జడివానగా మారి కుండపోతగా వాన కురుస్తోంది. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ఇళ్లు మునిగిపోయాయి. కాలనీలన్నీ చెత్తా చెదారం నిండిపోయాయి. రోడ్లు, పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ఏ చెరువు గట్టు ఎప్పుడు తెగుతుందో, ఏ కాలువకు ఎప్పుడు గండి పడుతుందో, ఏ వాగు ఏ స్థాయిలో ముంచుకొస్తుందోననే భయం బెజవాడ వాసులను గజగజలాడిస్తోంది. ఇంత భయంలో మరో ప్రమాదం విజయవాడను వణికిస్తోంది. మరో గండం ముంచుకు రాబోతుంది. ఈ రాత్రికి బతికితేనే బతికినట్లు, లేదంటే విజయవాడ వరదలో కొట్టుకుపోవడం ఖాయం అనే భయాలు వినిపిస్తున్నాయి. విజయవాడకు అమావాస్య గండం వచ్చి పడింది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద కనిపిస్తుంది. పోటు మీద ఉంటే వరదని తనలోకి సముద్రం ఇమిడ్చుకోలేదు. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరగనుందని సమాచారం. ఎగువ నుంచి భారీ వరద, దిగువన సముద్రం పోటుతో ఏం జరుగుతుందోనని బెజవాడ జనాలు భయపడుతున్నారు. రాత్రి 12 గంటల తర్వాత అమావాస్య గడియలు ముగిసాకే సాధారణ స్థితికి రానుంది సముద్రం. అయితే అమావాస్య గండంతో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీని ప్రకారం వరద తగ్గుముఖం పట్టకుంటే విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా మారే సూచనలు ఖాయం.